365 డేస్ ఛాలెంజ్ ఇది డే 46 అనమాట. సో నేనైతే ఇంకా ఇంటి దగ్గర అయితే ఉన్నాను. ఎక్కడికైనా బయటకు వెళ్దామని మా ఫ్రెండ్స్ కి అయితే కాల్ చేస్తే మా ఫ్రెండ్ అయితే ఒక్కడైతే లిఫ్ట్ అయితే చేయలేదు. నేనైతే ముగ్గురికి అయితే కాల్ చేసాను, ఒక్కరైతే సమాధానం ఇవ్వలేదు. సో ఎవరి పనుల వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు. సో నాకైతే బోర్ కొడతా ఉంటే నేనైతే ఇంకా బయటకి అయితే బయలుదేరేసాను. అలా అలా తిరుగుతుంటే నేను ఇంకా దర్గాకి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను. బారా షాహిద్ దర్గా అయితే రౌండ్ అయితే కొట్టేశాను చుట్టూ. చివరికి అయితే వెళ్ళి ఇక్కడ ఫుడ్ డొనేషన్ అయితే చేస్తా ఉన్నారు. వీళ్ళకైతే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉందన్నమాట. వీళ్ళ ఇన్స్టా ఐడి వచ్చి ఫీడ్ ఫర్ 20 అని ఉంటది. సో నేనైతే దూరం నుంచి అయితే ఇంకా వీళ్ళని చూస్తా ఉన్నాను. అంటే ఫస్ట్ అయితే ఎవరు రాలా, వీళ్ళైతే పిలిచి చాలా మంది అయితే పిలిచే వచ్చారు. అలా అయితే వీళ్ళు ఫుడ్ అయితే డొనేట్ అయితే చేశారు. వీళ్ళు మామూలుగా ప్రతిసారి అంటే ఫుడ్ అయితే డొనేట్ చేస్తా ఉంటారు అనమాట. అంటే ఎవరు బర్త్డే పార్టీస్ కానీ. నేనైతే ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే వీళ్ళతో అడిగాను, ఏంది బ్రో ఇదంటే, ఇది నేను ఫుడ్ డొనేషన్ ఫౌండేషన్ అని పెట్టామంటే చెప్తా ఉన్నారు. మామూలుగా వీళ్ళు ఒక 7-8 మెంబర్స్ అయితే గ్రూప్ గా వచ్చి డబ్బులు అయితే చేసుకుని అయితే ఇలా పేదోళ్ళకి ఫుడ్ వాటర్ కూల్డ్ పంచారు గైస్. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళు చేసే పనులకైతే వర్త్ సెల్యూట్ అయితే నేను వీళ్ళు కొట్టాలన్నమాట. చాలా అంటే చాలా మంచి పని అయితే వీళ్ళు చేస్తున్నారు, గ్రూప్ గా ఫ్రెండ్స్ గా కలిసి. ఇది ఎక్కడో కాదు, మన నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో అయితే వీళ్ళు ఫుడ్ డొనేషన్ అయితే చేశారు. వీళ్ళు ఇలాగే చాలా, నేనైతే అప్పుడే ఇన్స్టా ఐడీలతో అయితే అడిగాను. అక్కడైతే వీళ్ళు పోస్టులు అయితే అన్ని చూసాను అనమాట. చూస్తే నాకైతే చాలా మంచిగా అయితే అనిపించింది. ఆ పోస్టులు అంటే చాలా దగ్గర అయితే తిరిగి వీళ్ళు డొనేషన్ అయితే చేస్తా ఉన్నారు. వీక్లీ అయితే చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు మంచి పనులు. ఒక్క లైక్ అండ్ ఫాలో చేసుకోండి గాయస్.